బ్రేకింగ్ చూసినాం. సుదీర్ఘ విరామం తర్వాత కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ప్రత్యక్షమయ్యారు. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని గుడివాడ కోర్టుకు హాజరయ్యారు. రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో కొడాలి నాని పిటిషన్ వేశారు. అయితే కింది కోర్టులో బెయిల్ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇక ఈ నేపథ్యంలో గుడివాడ కోర్టులో కొడాలి నాని షూరిటీ పత్రాలు సమర్పించారు. కొడాలి నాని రాకతో కోర్టు వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, కేసులో బెయిల్ కోసం సుదీర్ఘ కాలం తర్వాత కొడాలి నాని గుడివాడలో ప్రత్యక్షమైనట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలేంటి? సుదీర్ఘ విరామం తర్వాత కొడాలి నాని గుడివాడికి వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఏదైతే వైసీపీ గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పూర్తిగా గుడివాడకు దూరం అయ్యారు. ఇటీవల ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో కొడాలి నానికి హార్ట్ సర్జరీ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎప్పుడు కొడాలి నాని పాలిటిక్స్ లోని యాక్టివ్ అవుతారు అనే దానిపై కూడా గుడివాడ వైసీపీ శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తున్న క్రమంలోని ప్రస్తుతం ఒక కేసు అంశానికి సంబంధించి గుడివాడ నాని ఈ రోజు గుడివాడ రావడం జరిగింది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులోని కొడాలి నాని అనుచరులు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పోలీసు కస్టడీలోని అనుచరులు కొడాలి నాని పేరు చెప్పడంతో ఈ కేసులోని కొడాలి నానిని కూడా నిందితుడిగా తీర్చిన నేపథ్యంలోని ఈ కేసుకు సంబంధించి ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్ కోసం కొడాలి నాని హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు కింద కోర్టులోని షూరిటీ పత్రాలు సమర్పించాలి అనే దానిపై కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని గుడివాడలో ఉన్న కోర్టుకు ఈ రోజు కొడాలి నాని రావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన షూరిటీ పత్రాలను గుడివాడ కోర్టులో హాజరయ్యి కొడాలి నాని సమర్పించారు. ఈ నేపథ్యంలోని కొడాలి నాని రాకతో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు రావడం జరిగింది. అయితే పోలీసు కస్టడీలోని కొడాలి నాని పేరు చెప్తేనే దాడి జరిగినట్లుగా అంగీకరించారు పలువురు అనుచరులు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి కొడాలి నాని వచ్చినట్లుగా మనకి సమాచారం ఉంటుంది. ప్రస్తుతం కోర్టులోని షూరిటీ పత్రాలు సమర్పించిన తర్వాత ఆయన నివాసానికి వెళ్లారు. మరి కాసేపట్లో ఆయన హైదరాబాద్ బయలుదేరిపోతున్నారు. అయితే అందరూ కొడాలి నాని గుడివాడ వస్తే పాలిటిక్స్ లోని యాక్టివ్ అవుతారనేది కూడా అందరూ భావించారు. ప్రస్తుతం కోర్టుకు పనికి సంబంధించి పని కోసమే ఆయన వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే ఎన్నికల తర్వాత పూర్తిగా ఆయన గుడివాడకి దూరం అయ్యారు. ఇప్పటికే పలు కేసులు కూడా కొడాలి నాని మీద ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అవినీతి కావచ్చు, దాంతో పాటు కొన్ని దాడులకు సంబంధించిన అంశాల్లో కూడా కొడాలి నాని పేర్లు చేర్చిన నేపథ్యంలో ఆయన పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. ఇటీవల కాలంలో చూసాము కొడాలి నాని కొలంబోకు వెళ్తుంటే ఆయన అరెస్ట్ చేశారు అనేది పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పోలీసులు కూడా దీన్ని ఖండించారు. ప్రస్తుతం కేసులకు సంబంధించి ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పటికే పలు కేసుల్లో ఆయన నిలిచి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడికి సంబంధించి అంశంలోనే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ కేసును బయటకు తీశారు. 16 మంది అనుచరులను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ పోలీసుల కస్టడీలో కొడాలి నాని పేరు చెప్పడంతో ఆయన కూడా ప్రస్తుతం ఈ కేసులోని నిధులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆశ్రయించిన తర్వాత హైకోర్టు కింద కోర్టుకు వెళ్లి షూరిటీ పత్రాలు సమర్పించాలనేది మాత్రం కోరిన నేపథ్యంలో ప్రస్తుతం కొడాలి నాని గుడివాడకు రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కోర్టులో షూరిటీ పత్రాలు సమర్పించిన తర్వాత ఆయన ప్రస్తుతం ఆయన నివాసంలో ఉన్నారు. నివాసంలోని స్థానికంగా ఉన్న వైసీపీ నేతలను ఆయన కలుస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఇక్కడే ఉంటారనేది మాత్రం వైసీపీ శ్రేణులను కూడా భావించినా సరే ఆయన ప్రస్తుతం హైదరాబాద్ బయలుదేరినట్లుగా మనకి సమాచారం ఉంది. ఓవరాల్ గా చూసినట్లయితే వరుసగా కేసులు, దాంతో పాటు ఇతర అవినీతి అక్రమాలు బయటపడుతున్న నేపథ్యంలో కొడాలి నాని ఆరోగ్యం కుదుట పడిన తర్వాత కూడా ఆయన గుడివాడకు దూరం అవుతూ ఉన్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. కోర్టుకు సంబంధించి షూరిటీ పత్రాలు సమర్పించేందుకే ఆయన గుడివాడ రావడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.